హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి ఇక్కడ జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, ఎక్కడ కూడా జారిపోకుండా అలాగే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. మీరు కూడా ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు పిన్స్ పెట్టుకొని కుట్టండి. కొత్తవారైనా సరే ఎక్కడ ముడతలు లేకుండా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం ఇలానే జాయింటింగ్ చేసుకోవాలి. ముడతలు లేకుండా మనం క్లాత్ని నీట్గా అనుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇక్కడ నెక్ పార్ట్ నుండి నేను కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నీట్గా ఇలా నెక్ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత సైడ్కున్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా ఎక్స్ట్రా కట్ కాకుండా మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలానే కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ కాకుండా చేసుకోండి. తర్వాత ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్స్ 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ పొడవు తీసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి. అలా 2 సైడ్స్ డాట్స్ వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేసుకోవట్లేదు. బ్యాక్ బెల్ట్ దగ్గర నేను పైపింగ్ వేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఈ పైపింగ్ ఫూట్ మార్చకుండా, సింగిల్ ఫూట్ కాకుండా డబుల్ ఫూట్ మనం నార్మల్గా వేసుకునే ఫూట్తోనే పైపింగ్ వేసుకుంటాను ఈ బ్లౌజ్కి. అది ఎలా వేసుకుంటానో చూడండి. ఇప్పుడు పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా. స్టిచ్ చేసుకున్నాక పైపింగ్ క్లాత్కి మనం బ్లౌజ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఫూట్ మార్చకుండా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా కూడా నీట్గా వస్తుంది మనకు పైపింగ్ అనేది. థ్రెడ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్ మనం పైపింగ్ క్లాత్ వరకు థ్రెడ్ పెట్టుకొని ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు మాత్రం పైపింగ్ పక్క నుండే వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కటింగ్ చేసుకోలే కదా, ఎలా స్టిచ్ చేసుకుంటానో చూడండి. మార్కింగ్ చేసుకున్నాం కదా మనం. మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అక్కడనే ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నా కదా. ఈ క్లాత్ కట్ చేశాక స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తా చూడండి. ఇలా చేసుకుంటే కూడా మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా సరే ప్రిన్స్ కట్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకుంటా చూడండి. మనం మార్కింగ్ మీదనే ఇక్కడ స్టిచ్ అనేది రావాలి. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది మనకు ప్రిన్స్ కట్ అనేది. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది సేమ్ ఇలాగే చేసుకుంటాను చూడండి. ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ సైడ్ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అలానే ఒక సైడ్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా అలాగే మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కటింగ్ లేకుండా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ లేకుండా నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను.
ఇది కూడా సేమ్ నేను బ్యాక్ సైడ్ ఎలా వేసుకున్నానో ఫూట్ మార్చకుండా అలాగే పైపింగ్ వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు లోపలికి థ్రెడ్ పెట్టుకుంటూ నీట్గా క్లాత్ని లోపలికి అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది మనకి పైపింగ్ పక్కనే రావాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి కూడా స్టిచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉక్సుల పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్నాక ఇంకొక స్టిచ్ ఒక ఫూట్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. లోపలికి క్లాత్ లోపలికి అనుకొని అలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కాజాల పట్టి కూడా వేసుకోవాలి. ఇలా ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటున్నాం. ఇలా జాయింట్ చేసుకున్నాక మనం నెక్కి పైపింగ్ వేసుకోవాలి. నెక్ పైపింగ్ కోసం నేను 2 క్రాస్ పీసులు తీసుకున్నాను. క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ వేసుకుంటున్నా. ఇక్కడ ఫూట్ చేంజ్ చేసిన నేను సింగిల్ ఫూట్తో పైపింగ్ వేసుకుంటున్నా. నెక్ పార్ట్కి ఇలా చుట్టూ నీట్గా పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూసుకుంటూ పైపింగ్ వేసుకోవాలి. రౌండ్స్ దగ్గర మనం చేతితో తిప్పుకుంటూ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది పైపింగ్. ఇప్పుడు నెక్ చుట్టూలా ఇలా కట్స్ పెట్టుకోవాలి రౌండ్స్ దగ్గర. అలా కట్స్ పెట్టుకుంటే రౌండ్స్ మనకి నీట్గా తిరుగుతాయి. రౌండ్ అనేది నీట్గా కనబడుతుంది. అలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ పక్క నుండే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. అలా స్టిచ్ వేసుకోవడం వల్ల పైపింగ్ మనకు నీట్గా కనబడుతుంది. అలాగే స్టిక్గా కూడా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకొని లోపల నుండి తర్వాత మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్ ఏమీ లేకుండా కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పైపింగ్ పక్క నుండే కాకుండా ఇంకొంచెం సైడ్కి స్టిచ్ వేసుకుంటే మనకి హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ హెమ్మింగ్ కోసం వదులుకుంటూ పక్కనే వేసుకుంటున్నా స్టిచ్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ నెక్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు పైపింగ్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా, హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకోవాలి. నేను హ్యాండ్స్ కొరకు ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేసుకున్న పీస్ని తీసుకున్న పైపింగ్కి. ఇలా స్ట్రెయిట్గా కట్ చేసిన పీస్ని హ్యాండ్స్ కోసం తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నా హ్యాండ్స్కి. అది ఎలా వేస్తానో చూడండి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పైపింగ్ క్లాత్ పెట్టుకొని థ్రెడ్ పైకి ఉండేటట్టు చూసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం లైనింగ్ని రివర్స్లో పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది పైపింగ్ నీట్గా. ఈ పైపింగ్ వచ్చింది కదా ఇలా నీట్గా. మళ్ళీ లైనింగ్ పక్కన నుండే మనం లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ పక్కన నుండే ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి పైపింగ్ నీట్గా కనబడుతుంది. అలాగే స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి ఇంకో స్టిచ్ వేసుకుందాం. అది మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది పైనుండి. అలాగే లోపల ఇలా కూడా కనబడకుండా ఉంది కదా. ఇప్పుడు ఇంకో హ్యాండ్ పీస్కి కూడా అలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ సైజ్ ఎంత కావాలో కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కదా నేను 1/2 ఇంచ్. ఆ 1/2 ఇంచ్ కూడా కట్ చేసుకొని ఇక్కడ నాకు 4 ఇంచెస్ హ్యాండ్స్ కోసం కావాలి. అందుకే నేను మిగిలిన క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మిడిల్లో డాట్స్ అదే కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ లోత్ తీస్తున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ కోసం లోత్ తీసుకోవాలి కదా, ఇక్కడ లోత్ తీసుకుంటున్నాను. లోత్ తీసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకుందాం మనం. స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడికి కూడా ఎటు కూడా జారిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ కూడా ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకొని
స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఎక్కువ ఏమన్నా తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని హ్యాండ్ జాయింట్ అనేది ఇక్కడ చేసుకుంటున్నాను. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మిడిల్ నుండి స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్లో ఎక్కువ బ్యాక్లో తక్కువ రాకుండా 2 సైడ్లు కూడా సేమ్ వస్తుంది హ్యాండ్. అలాగే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా వేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే వెనుక ఎక్కువ ముందు తక్కువ అలా కన్ఫ్యూజన్ లేకుండా భయం లేకుండా ఇలా వేసుకుంటే కరెక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు అలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంకో సైడ్ హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి. తర్వాత మనకి బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అంత సైజ్ పెట్టుకొని ఫైనల్ స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా ఇప్పుడు ఫైనల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే కుట్టు పక్కనే ఇంకా 2-3 కుట్లు కూడా వేసుకోవాలి. ఒక సైడ్ వేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ ఇలా వచ్చింది, మనకి చాలా నీట్గా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.